అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయవేత్త, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శత్రుఘ్న సిన్హా ఒక వివాదానికి దారితీశారు. దేశవ్యాప్తంగా మాంసాహారాన్ని నిషేధించాలని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు అన్ని వర్గాలలో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఉత్తరాఖండ్లో ఉమ్మడి సివిల్ కోడ్ను అమలు చేసిన నేపథ్యంలో దానిని మెచ్చుకుంటూ దేశంలో మాంసాహారాన్ని కూడా నిషేధించాలని సూచించారు. అయితే ఇది విభిన్న జాతులు, సంస్కృతులు కలిసి జీవిస్తున్న ఈ దేశంలో ఆచరణ యోగ్యం కాని సలహా అని విమర్శకులు విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి సివిల్ కోడ్ ఎంత అవసరమో ఉమ్మడి ఆహార అలవాట్లు కూడా అంతే అవసరమని సిన్హా చేసిన ప్రకటనలు సెక్యులరిస్టు ఆగ్రహం కలిగిస్తున్నాయి. గోమాంసాన్ని దేశంలో అనేక చోట్ల నిషేధించారు. అలాగే పూర్తిగా మాంసాహారాన్ని కూడా బహిష్కరించాలని శత్రుఘ్న సిన్హా అన్నారు. ఆహారపు అలవాట్లు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవి. ఆ స్వేచ్ఛను లేకుండా చేయడం అంటే మానవ హక్కులను కాలరాయడమే అని వాదిస్తూ తీవ్రమైన స్థాయిలో చర్చకు తెరతీస్తున్నారు. శత్రుఘ్న సిన్హా ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటారు? ఈ వివాదం ఎక్కడకు దారితీస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.